స్థితిలో రోడ్డెక్కిన అంగన్వాడీ వర్కర్లు డిసెంబర్ 12వ తేదీ నుండి నేటికి 11వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. స్థానిక సత్తెనపల్లి జంక్షన్ వద్ద వృత్తాకారంలో నిల్చొని రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు మేము కోరిన డిమాండ్లను తీర్చకపోతే ఇంకా సమ్మె ఉధృతం చేస్తామంటున్న అంగన్వాడీలు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లతో పాటు సిపిఎం, సిపిఐ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటిన ప్రతిపక్ష నేతగా ఉండి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి వారు చెప్పిన వాగ్దానాలను, సుప్రీంకోర్టు ఇచ్చిన వాగ్దానాలను కూడా మర్చిపోయి ఈ రోజున మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. సోదరులారా, ఒకటే గమనించుకోండి, ఈ రోజు మీరు రేపొద్దున ఇంకొక ఎంప్లాయ్ కాక మరి అనేక విధాలుగా మరి అంగన్వాడీ మహిళా కార్యకర్తలతో అన్ని విధాలు కూడా పని చేయించుకుంటూ వారికి ఇవ్వాల్సిన రాయితీలు, ఉద్యోగ భద్రత కూడా ఇవ్వకుండా ఈనాటి ప్రభుత్వం నిరంకుశ విధానం మరి వ్యవహరిస్తుంది. ఒకటే గమనించాలి, మరి ఒక 4.5 సంవత్సరాలప్పుడు కూడా ఆయన చెప్పిన మాటని మరి ఇంతవరకు అమలు చేయలేదంటే నిజంగా చాలా బాధ వస్తుంది. మరి ఈ రోజున ఒక్కొక్క ఎమ్మెల్యే 3 లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ వారికి ఆఫీసులు అయితే వాళ్ళు ఉండడానికైతే గన్నమేళ్ళకైతే లక్షలు మరి వాళ్ళు తీసుకుంటున్నారు. వారు ఏనాడైనా 1 లక్ష రూపాయలు ప్రజలకు పెట్టారా? జీతాలు మారుకున్నారా? ఏదైనా పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఆ సందర్భంగా కూడా మనకి కొన్ని రాయితీలు, మనకు కావాల్సినటువంటి పనులన్నీ చేసి పెడతారు అని ఎంతో గ్రాడ్యుయేటీని కోరుకున్నాము. అవేమీ అమలు జరపకుండా మాకు 62 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతున్నట్టుగా జీవో ఇచ్చారు. టీఏడీఏ జీవోలు మళ్ళీ తీసుకురావటం ఏంది? మాకు ఆల్రెడీ ఉన్నాయి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసి మళ్ళా కొత్తగా మేము టీఏడీఏలకి జీవోలు తీసుకొచ్చామని అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అంటే కనీసం మాకున్న డిమాండ్స్ కూడా ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, మన జగనన్న గారికి ఏమీ చేరలేదని నేను అనుకుంటున్నాను. నిన్న మంత్రివర్యులు ఉషశ్రీ మేడం గారు మాట్లాడారు. అయితే ఇంతవరకు సార్ దగ్గరికి తీసుకెళ్ళలేదని మాట్లాడారు. మా స్కూల్ తాళాలు మేము పగలగొట్టించవచ్చని చెప్పామని అన్నారు. మరి ఎవరు పగలగొట్టారు? ఎవరికి అధికారం ఉంది? గవర్నమెంట్ తాళాలు పగలగొట్టే అధికారం ఇంకో గవర్నమెంట్కి ఎవరు ఇస్తారు? అది ఇచ్చేది ప్రభుత్వమే. ప్రభుత్వం అధీనం లేదే ఎవరు వచ్చి తాళాలు అంత ఇదిగా పగలగొట్టరు. అటువంటిది ఉషశ్రీ మేడం గారు ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండి కూడా, ఒక మంత్రి అయి ఉండి శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు. అట్లాంటి అబద్ధాలు ఆడటం మటుకి అసలు అది తగదు తనకి. ఉద్యోగులుగా